నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదురించు, ప్రేమగా పరిష్కరించు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. సంతోషంగా బతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు. కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు. కాగితంపై తప్పుగా రాసిన అక్షరాలను సరిచేసినంత సులభం కాదు నిజ జీవితంలో చేసిన తప్పులని సరిదిద్దుకోవడం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. ఓటమికి దగ్గర కాకుండా ఉండాలంటే గెలవాలన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. నీడలాంటి నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోతావో అప్పుడు నీవారే నీకు అపరిచితులవుతారు. కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. ఎప్పుడు కూడా నువ్వు విన్న మాటలు వెంటనే నమ్మవద్దు. ఎందుకంటే నిజం కన్నా అబద్ధానికి వేగం ఎక్కువ. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. మనిషికి స్వార్థం ఉండాలి, కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత మాత్రమే ఉండాలే తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల. కేవలం ఆశావాది మాత్రమే ప్రతి కష్టంలోనూ అవకాశం వెతుకుతాడు. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించరు, మన బాధను ఎవ్వరు గుర్తించరు, మన కష్టాలని ఎవ్వరు తీర్చరు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. కష్టం కన్నీళ్లని కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు. ఎంతటి కష్టం వచ్చినా మన బాధలు ఎవ్వరితోనూ పంచుకోకూడదు. వారి దృష్టిలో చులకనైపోతాము. విత్తనం మంచిది అయితే ఎక్కడ విసిరినా బ్రతికి మహావృక్షంగా ఎదుగుతుంది. కష్టపడే తత్వం ఉన్నవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. మన మీద మనకుండే నమ్మకమే శత్రువులను సైతం భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకమే శత్రువు యొక్క బలాన్ని పెంచుతుంది. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరు ఏం చెయ్యరాదో తెలిపే గొప్ప పాఠాలు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా
స్వతంత్ర భావాలు ఉన్న బానిస 1000 రెట్లు మేలు. మీ శత్రువులను మీ నవ్వుతో చంపేయండి, మీ గెలుపుతో శాశ్వతంగా పాతిపెట్టేయండి. మీరు నిజంగా శ్రద్ధ వహించి మీ పని చేస్తుంటే మిమ్మల్ని నెట్టబడవలసిన అవసరం లేదు. మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు లాగుతుంది. సంతోషం అనేది మన మనస్సులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. అది ఎక్కడో బయట దొరికేది కాదు. సంతోషం నీలోనే ఉంది. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. Thank you so much for watching this video.